రైతులకు చట్టాలపై అవగాహన ఉంటేనే రైతులు తమ భూములను కాపాడుకోగలుగుతారని రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ సూచించారు. సాగు రైతు న్యాయ యాత్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం చినశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ రైతుల కోసం 174 చట్టాలు ఉన్నాయన్నారు. రైతులకు చట్టాలను చుట్టాలుగా చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఆయన భూ రికార్డుల ప్రాముఖ్యత, భూభారతి చట్టం మరియు దాని అమలు, దాని విధానం గురించి రైతులకు వివరించారు. అనంతరం ఆయన తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. చట్టాలన్నీ రైతులకు చుట్టాలని గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకూడదని రెవెన్యూ అధికారులే రైతుల వద్దకు వెళ్లి భూ సమస్యలు తెలుసుకునేందుకే భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ తో లైసెన్సులు, సర్వేయర్లు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, హరి వెంకట్ ప్రసాద్, రాజేందర్ రెడ్డి, న్యాయవాదులు అభిలాష్, జీవన్, మల్లేష్, ప్రవీణ్, సందీప్, మెదక్ జిల్లా లైసెన్స్ సర్వేయర్లు శ్రీకాంత్, బాలకృష్ణ, రవీందర్ రెడ్డి, నర్సింహులు, రాజు నాయక్, మహేష్ గౌడ్, రమేష్ గౌడ్, ఏఈఓలు నాగేందర్, మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. నర్సాపూర్ ప్రాంతం కూడా రెవెన్యూ ఫారెస్ట్ సరిహద్దు వివాదాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బౌండరీ డిస్ప్యూట్స్ అంటే ఇద్దరు భూస్వాముల మధ్య కొట్లాట జరుగుతుంది. ఎవరైతే భూస్వాములు? రెవెన్యూ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. నిన్న మొన్నటి దాకా అది రెవెన్యూ భూమిగా పరిగణించి చాలా మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అసలు లావణ్య పట్టాలు వచ్చినాయి, కొన్ని నార్మల్ పట్టాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారు, ఇదే సర్వే నెంబర్ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి ఈ పట్టాలు చెలవు, మీరు భూమి సాగు చేసుకోవడానికి వీలు లేదని ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్య తీరాలంటే రెండే పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి, ఆ వివాదంలో ఉన్న భూమిలో కనుక 2005 డిసెంబర్ 13 నాటికి మీరు సాగులో ఉన్నట్లయితే ROF అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం కోసం అడగవచ్చు. అది ఎలిజిబిలిటీ ఉంది. ట్రైబల్ అయితే, నాన్ ట్రైబల్ అయితే 1935 నుంచి ఉండాలి. అది కొంచెం కష్టమైన. రెండో పరిష్కారం ఏంటంటే సర్వే జరగాలి. ఆ సర్వే ఫిక్స్ కావాలి. జాయింట్ సర్వే జరిగి అది రెవెన్యూ ల్యాండ్ గా తేలిన తర్వాత మాత్రమే మనం రెవెన్యూ పట్టాలు ఏమైనా చేయగలుగుతాము. ఇప్పుడు రీసర్వే తెలంగాణ ప్రభుత్వం మొదలైంది కాబట్టి ఈ సంవత్సరం 400 గ్రామాలలో రీసర్వే జరగబోతుంది. రాబోయే 2-3 సంవత్సరాలలో రీసర్వే జరిగినప్పుడు మాత్రమే దాన్ని మనం ఫిక్స్ చేయడానికి ఉంటుంది. ఇక రెండోది అసైన్మెంట్ భూముల విషయానికి వచ్చినట్లయితే పట్టా ఉంది కానీ భూమి లేదని, పట్టాలో ఎక్కువ భూమి ఉంది రికార్డులో తగ్గిపోయిందని, లేదా వాస్తవం తక్కువ ఉంది రికార్డులో ఎక్కువ పెరిగింది, ఇంకా రకరకాల వ్యత్యాసాలు ఉన్నాయి. అసైన్మెంట్ భూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. లావణ్య పట్టాలు కొనకూడదు కానీ కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పట్టాలు రావట్లేదని, వారసత్వంగా వచ్చిన అసైన్మెంట్ భూములకి పట్టాలు రాలేదు. ఇట్లా అసైన్మెంట్ భూములకు సంబంధించిన బోలెడు చిక్కు సమస్యలు ఉన్నాయి. దాంట్లో 2-3టికి పరిష్కారం ఉంది. కొన్నిటికి ప్రభుత్వం పరిష్కారాల కోసం ఈ రోజు కూడా ఆలోచన జరుగుతుంది. సెక్రటరీ మీటింగ్ ఉంది సాయంత్రం. ఏం జరుగుతుందంటే, భూమి లేని పేదవాళ్ళు కనుక అసైన్మెంట్ భూమిని 2017 డిసెంబర్ 31 కంటే ముందు కొంటే వాళ్ళకే లావణ్య పట్ట ఇచ్చే అవకాశం చట్టంలో ఉంది. కలెక్టర్ చేయాలని. కానీ కొంత ఇబ్బందులు ఉన్నాయి. దానికి కొత్తగా అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ కమిటీ చేస్తానికి ఉంటుంది. రెండోది, అసైన్మెంట్ భూములకి పట్టా హక్కులు కావాలని అడుగుతున్నారు. పూర్తి పట్టా హక్కులు కావాలనే చాలా మంది వస్తున్న రిక్వెస్ట్. దాని మీద ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పక్కన ఆంధ్రప్రదేశ్లో జరిగింది, మన దగ్గర ఇంకా చర్చలో ఉంది. అసైన్మెంట్ భూములకు కూడా పూర్తి హక్కులు కల్పించాలని చర్చ మాత్రం జరుగుతుంది. ఇక నిర్ణయం జరగలేదు. ఇక సర్వే నెంబర్ ఒకరి ల్యాండ్ ఇంకోరి పేరు మీద పడితే, నా భూమి పొరపాటు రాజరెడ్డి గారి పేరు మీద పడింది, అది సవరించాలంటే ధరణిలో అవకాశం లేదు. భూభారతి చట్టంలో అవకాశం వచ్చింది కానీ దానికి గైడెన్స్ రావాలి. సాఫ్ట్వేర్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది అధిగమిస్తే చట్టం చాలా కష్టం. భూభారతి చట్టం రెండు ఒక గొప్ప లక్ష్యాలతో చేసిన చట్టం. ఏం లక్ష్యం అంటే, అందుకే చట్టం ఏంటి, ఎవరికైతే భూమి హక్కు ఉందో వాళ్ళ పేరు రికార్డు రావాలి. అంటే రికార్డు రాసుకోవడం, భూములు ఇచ్చే చట్టం కాదు. ఎవరి పేరైతే రికార్డు వస్తుందో వాళ్ళకి పాస్ పుస్తకం ఉండాలి. కానీ ఈరోజు ఏమవుతుంది, చాలా మందికి భూమి ఉంది కానీ రికార్డుకి ఎక్కలేదు. కొంతమంది రికార్డుకి ఎక్కింది, పాస్బుక్ వచ్చింది కానీ పాస్బుక్లో తప్పులు ఉన్నాయి. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే, మీకు భూమి ఉండి పాస్ పుస్తకం లేకపోయినా, పాస్ పుస్తకం వచ్చి తప్పులున్నా సెక్షన్ 4 ప్రకారం మీరు దరఖాస్తు పెట్టుకుంటే RDO కానీ జిల్లా కలెక్టర్ కానీ వాటిని పరిష్కారం చేయాలని చట్టం చెప్తుంది. అందుకోసమే గ్రామాలలో రెవెన్యూ సదస్సులు పెట్టి దరఖాస్తు తీసుకున్నారు. కంప్యూటర్ సెంటర్కి రైతులు వెళ్ళకుండా, కార్యాలయాల చుట్టూ రైతులు వెళ్ళకుండా రెవెన్యూ యంత్రాంగం ఒకసారి గ్రామాలకు వచ్చి దరఖాస్తు తీసుకుంది. ఇంకా దరఖాస్తు పెట్టుకోవచ్చు.
ఇప్పుడు ఆ పరిష్కారాలు కొంత టైం పడుతుంది. ఇప్పుడు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేసుకుంది, కొన్ని సాఫ్ట్వేర్లో మార్పులు అవసరం ఉన్నాయి, ఇంకొంత చేంజెస్ ఉంటే టైం పడుతుంది, అది జరుగుతుంది. కానీ దీంతో పాటు భూపాలు ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. ఆధార్ కార్డు లాగా భూధార్ కార్డు రాబోతుంది, పాస్ పుస్తకంలో పట్టం వస్తాయి రాబోయే రోజుల్లో. అందుకే లైసెన్స్ సర్వే వ్యవస్థ వచ్చింది. మన వల్ల పహాని మళ్ళీ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి కంప్యూటర్ రికార్డు ప్రింట్ తీసి కస్టమర్ ఆఫీస్లో దాచిపెట్టాల్సి ఉంటుంది. అప్పీల్ వ్యవస్థ వచ్చింది. నిన్న మొన్నటిదాకా ధరణిలో ఉంటే ధరణిలో సమస్య ఉంటే కోర్టు మెట్లెక్కడం తప్ప పరిష్కారం చేయడానికి రెవెన్యూ అధికారమే లేదు. ఈ రోజు మ్యూటేషన్ అధికారమే కాదు, అప్పీల్ చేసుకునే అధికారం ఉంది. వీటన్నిటినీ కూడా తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో మెల్లమెల్లగా ఒక్కొక్క ఇష్యూ పరిష్కారం తీసుకుని వెళ్తుంది. ఇంకేమైనా సమస్యలు రాసి పెట్టండి. చివరిగా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎంత మంచి చట్టం వచ్చినా చట్టం వాడటం మొదలు పెట్టాలి. మనం చట్టం తెలుసుకోవాలి, ఆ చట్టంలో ఏముందో వినియోగించుకోవడం మనం ప్రారంభిస్తే తప్ప ఏ చట్టం మనకు పూర్తి ఫలితాలు ఇవ్వదు. ఇది ఎట్లుంటుందంటే, మన పొలానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో బావిలో చెరువు కాలువ ఉంటే ఆ నీళ్లు మన పొలానికి రావాలంటే ప్రయత్నం చేస్తూనే వస్తాయి కదా, లేకపోతే రావాలి, పైపు ఇంపు వస్తాయి. చట్టం కూడా ఎంత మంచి చట్టమైనా ప్రభుత్వం చట్టం చేస్తుంది, దాన్ని వినియోగించుకునే ప్రయత్నం మనం చేయాలి, అమలు చేయడం కోసం యంత్రాంగం కూడా కృషి చేయాలి. ఈ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు. అటు అధికారుల కృషి ఉండాలి. ఇప్పుడు మన మండలంలో 2842 దరఖాస్తులు మనకి వచ్చినాయి. వాటన్నిటిని పరిష్కరించడానికి మనకి టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సింది ఉంటుంది. మనం ఏదో ఆశామాషగా చేసేసి మళ్ళీ అయిపోయింది అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి మీ సమస్య పరిష్కరించడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఫారెస్ట్ రెవెన్యూ డిస్ప్యూట్ ఉంది, ఇద్దరు కలిసి సర్వే చేయాలి. బౌండరీస్ డిస్ప్యూట్ ఉంటారు కాబట్టి బౌండరీస్ ఫిక్స్ చేయాలి. అట్లాగే మన రెవెన్యూ అన్న దాంట్లో ఎవరెవరు ఎంత కబ్జాలు ఉన్నారో సర్వే చేయాలి. అవన్నీ కూడా పైకి నివేదిక పంపించాలి. తర్వాత అవన్నీ యాడ్ చేయడానికి మనకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఇట్లాంటిది ప్రతిదీ ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలు ఇంకా అప్లికేషన్స్ పెట్టడం కాలేదు అని అనుకోకుండా, సమస్య ఆలోచన లేకుండా మేము చేస్తున్నాము, రెవెన్యూ వాళ్ళు చేస్తారు అని భరోసా మీకుంటే ఖచ్చితంగా మీ సమస్యలు అంతే. కాబట్టి ఇప్పుడు అంత దూరం నుంచి మీకు చట్టాలను వివరించడానికి వచ్చారు. మన సమస్యలు ఎప్పటికుంటాయి. మన రెవెన్యూ సమస్య అనేది భూమి పుట్టిన కాడి నుంచి మనం మళ్ళీ మన పుట్టిన నుంచి చచ్చే వరకు కూడా ఈ సమస్య అనేది ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను మనం పరిష్కరించుకుందాం. మీ సమస్య అందించడానికి ట్రై చేస్తాను, పరిష్కరిస్తాము. కానీ మీరు సార్ చెప్పే చట్టాలని మనకు ముఖ్యంగా చట్టం తేవాలి. ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే చట్టం తేవాలి, దాన్ని లబ్ధి పొందాలంటే కూడా చట్టం తేవాలి. కాబట్టి ఆ చట్టాలన్నీ చెప్పడానికి కూడా మీకు అంత దూరం నుంచి వచ్చేది. కాబట్టి ఓపిక చేసుకొని ఆ చట్టాలన్నీ వింటే మీకు వ్యవసాయ రంగంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, రైతు బీమా గురించి, సాగు చట్టాల గురించి, తర్వాత ఇరిగేషన్ గురించి, ఈ చట్టాల గురించి అన్నిటి గురించి కూడా వాళ్ళు వివరిస్తారు. కాబట్టి ఇవన్నిటిని విని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గత టీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అనేక ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొన్నాం. ఇంకా ఇంతకుముందు మీరు చెప్పారు, గతంలో నోటీస్ విధానం అనేది ఉండేది. ఒక పగవాడి లేకపోతే ఎంఆర్ఓ ఆర్ఐ దగ్గరికి మిస్టేక్ జరిగితే ఇది ఎందుకు జరిగిందని మేము ప్రశ్నించే దొరుకుతుండేది. కానీ ఈ ధరణి వచ్చినాక ఇక్కడ ఎంఆర్ఓ గారు నా రాగిలేదంటారు, ఆర్డీఓ గారు నా రాగిలేదంటారు, జేసీ గారు నా రాగిలేదంటారు. కలెక్టర్ దగ్గరికి పోతే సీసీఏలు పోమాను. సీసీఏలు పోయేటందుకు రైతులు మామూలు ఆర్డీఓ దగ్గర పోతారు ఇక్కడ. కానీ ఈ సమస్య చాలామంది రైతులు నష్టపోయారు. గత ప్రభుత్వంలో చివరికి మా దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి. సరే రాజకీయాలు పక్కకు పెడితే ఆ భూమి పోయింది, నీకు అది రాదు, ఎంతకో కొంతకో మాకు ఇచ్చేయి అని చెప్పి మళ్ళీ అప్పుడున్న నాయకులు వాళ్ళ పేరు మీద చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ధరణి వల్ల రూల్స్ కోర్సు. ఇప్పుడు మా దగ్గర మెయిన్ సమస్య ఫారెస్ట్ చట్టం. ఇంతకుముందు సార్ అయిపోయింది. మా కాస్త పహాని ప్రకారము ఉదాహరణ కొనపూర్ తీసుకుందాం, లేకుంటే చెన్నపేట తీసుకుంటే, సూరావం తీసుకుంటే, కొన్ని విలేజ్ తీసుకుంటే 100 ఎకరాలు మన కాస్త 54 ప్రకారం మాత్రం ప్రభుత్వ అస్థాయి భూమి మీద ఉంది. మళ్ళీ 60-70 వచ్చేసరికి దాన్ని 60 భూమిగా ప్రకటించారు. ఆ 60 భూమిని ప్రకటించినప్పుడు కనీసం మనకు గ్రామసభలు పెట్టారా? మరి ప్రజలు అప్పటికే 75 వరకే వాళ్ళకి పహానీలు ఉన్నాయి,
పాస్బుక్లు ఉన్నాయి, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు అక్కడ. తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినాక 2014లో వాళ్ళకు పాస్బుక్ పక్కా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి చాలా సమస్య ఈ మండలే కాదు, స్టేట్లో ఉన్న ప్రధానమైన సమస్య ఇదే. మరి దీనికోసము మరి మీరు ఒక్కసారి మా రైతులందరికీ మరి ఏం చెప్తారు సార్, ఈ చట్టం ఏదైనా మా రైతులు మరి లాభపడతారనేది మీరు చెప్పాలని కోరుకుంటున్నాను.